అరే వీడేంట్రా ఎప్పుడు ధీమాగా ఉంటాడు. అంతేగా మరి. అరే ఎదురు ఎవరు అమ్మ వస్తుంది చూడు. అరే రిజల్ట్స్ వస్తున్నాయంట్రా. అవునరా ఇవ్వాలంట్రా. అవునా? ఏంట్రా అలా షాక్ చెప్తున్నావు? వస్తే మాత్రం బాగానే వస్తాయి కదరా అందరికి. ఏంట్రా ఈడు మొహం మార్చేశాడు. అరే ఫీల్ అవ్వాల్సింది నేనురా. అరే మీ పర్లా నా సబ్జెక్ట్స్ ఆగిపోతాయి. అరే నీకేముందిరా, నువ్వు చదవలేదు రాలేదంటే ఓకే. వాడికేంటి ఎంచక్క డబ్బు ఉంది, ఎలాంటి జాబ్ అయినా వస్తుంది. రాకపోతే కొంటాడు, లేకపోతే బిజినెస్. మాకేంట్రా. అరే రిజల్ట్ వచ్చాయంట్రా, చూద్దాం పదండ్రా. అది అదిగో అరే నేను పాస్ అయిపోయారా, నేను పాస్ అయిపోయా. సత్యం సాధిస్తాం. ఇదిగో కార్తిక్ గారి బుక్. అరే ఈ బుక్తో పాటు మన ఫ్రెండ్షిప్ని కూడా వదిలేశాడు రా. అరే నిజమేరా, ఈడీ లాగానే ఇది అవ్వకూడదురా, ఎవరికో ఎవరికి ఉపయోగపడాలరా. బుక్ డొనేషన్ క్యాంప్లో ఇద్దాం రా. సరేరా డొనేట్ చేద్దాం. రే ఎంతసేపు రా? సార్ ఒక్క నిమిషం సార్, అయిపోయింది. ఒక్క నిమిషం సార్, అయిపోయింది. అమ్మా నెమ్మదిగా. నీరసపడిపోయావు, బాగా నీరసపడిపోయావు. ఏం తినట్లా, అందుకే పడిపోయావు. బలానికి మందులు రాసిస్తాను, వాడు తగ్గిపోతుంది. డాక్టర్ గారు ఈ పుస్తకం మీకెక్కడిది? నాకు బుక్ డొనేషన్ క్యాంప్ వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు అప్పుడు నేను ఈ పుస్తకం తీసుకున్నా, ఎందుకు పనికిరాని సమయంలో ఉన్నప్పుడు. ఈ పుస్తకం నేను ఎందుకు పనికిరాదని పడేశాను, మీకెలా ఉపయోగపడింది? అవునా? అవును, కావాలంటే చూడండి, ఈ పుస్తకంలో నా బ్యాండ్ కూడా ఉంటుంది, అది నాదే. నిజమా? నిజమే. 5 సంవత్సరాల క్రితం నేను ఈ పుస్తకాన్ని పడేశా, ఎందుకు పనికిరాదని. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇదే ఇండస్ట్రీలో కార్మికుడిగా పనిచేస్తున్నాను. చూసావా, అప్పట్లో నువ్వు పనికిరాని పడేసిన పుస్తకం ఇప్పుడు నిన్ను ఎలా చేసిందో. మెషిన్లు బాగు చేసుకుంటున్నావు, ఎందుకు పనికిరాని పేదోడనైనా నేను ఆ బుక్ డొనేషన్ క్యాంప్ వల్ల ఈ స్థితికి రాగలిగాను, అందుకే మనుషుల్ని బాగు చేస్తున్నా. నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఇంత కష్టపడి ఈ దేశానికి సేవ చేయడం అవసరం ఉంటారా? చూడు, ఈ దేశానికి నువ్వేం చేసావనేది కావాలి కానీ దేశం నీకేం చేసిందనేది ఆలోచించవు. నువ్వు దేశానికి ఎంతవరకు సహాయపడగలవో అది మాత్రం చూడు. ఈ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాను. మంచి మనసుతో చేసిన ఒక్క చిన్న పనైనా దేశానికి సేవ చేసినట్టే.